రీసెంట్ గా జమ్మూ కాశ్మీర్ లో ఉగ్రవాదులు టూరిస్టులపై కాల్పులు జరపడంతో 28 మంది వరకు చనిపోయారు. జమ్మూ కాశ్మీర్ లో మినీ స్విట్జర్లాండ్ గా పిలిచే పెహల్గావ్ ప్రాంతంలో 40 మంది టూరిస్టులు పర్యటిస్తున్నారు. సుమారుగా 3 గంటల ప్రాంతంలో 40 మంది టూరిస్టులు ఉన్న ప్రాంతానికి చుట్టూ ఉన్న ఫారెస్ట్ నుండి కొంతమంది వ్యక్తులు ఆర్మీ యూనిఫామ్ వేసుకుని ఆ టూరిస్టులను ఒక్కసారిగా తీవ్రవాదులు చుట్టుముట్టారు. టూరిస్టుల నుండి ఐడి కార్డులను చెక్ చేసి వారిలో హిందువులెవరో గుర్తించి మరీ వారిపై తుపాకులతో కాల్పులకు తెగబడ్డారు. ఆ కాల్పుల్లో కొంతమంది అక్కడికక్కడే కుప్పకూలిపోయారు. చాలా మందికి తీవ్రమైన గాయాలయ్యాయి. టూరిస్టులున్న ప్రాంతానికి కాలినడకన మరియు గుర్రాలపై మాత్రమే చేరుకునే అవకాశం ఉండటంతో బాధితులను హాస్పిటల్ కి తరలించడం కష్టమైంది. కాల్పుల శబ్దం వినగానే హుటాహుటిన అక్కడికి చేరుకున్న ఆర్మీ గాయపడిన వారిని హెలికాప్టర్ గుండా హాస్పిటల్ కి తరలించారు. ఆలోపు స్థానికులు గుర్రాల సహాయంతో కొందరిని హాస్పిటల్ కి తరలించారు. గత 20 సంవత్సరాల కాలంలో జమ్మూ కాశ్మీర్ లో జరిగిన అతిపెద్ద ఉగ్రఘటన ఇదే అని జమ్మూ కాశ్మీర్ సీఎం ఒమర్ అబ్దుల్లా పేర్కొన్నారు. జూలై 3 నుండి అమర్నాథ్ యాత్ర స్టార్ట్ అవనుంది. ఈ యాత్రలో భాగంగా 48 కిలోమీటర్ల దూరం ఈ ప్రాంతం గుండానే వెళ్లనున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఉగ్రవాదులు టూరిస్టులపై ఉగ్రదాడి చేయటం ఆందోళన కలిగిస్తుందని నిపుణులు చెప్తున్నారు.